హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మా పాప బర్త్డే రోజు వీడియో అండి. ముందు రోజు అందరూ చుట్టాలు అయితే వచ్చారు. అత్తయ్య అండ్ మామయ్య అమ్మ అలా వచ్చారు. పాప అయితే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. రెయిన్ కోట్ వేసుకొని, వర్షం అయితే పడుతూ ఉంది బాగా. పాప అయితే ఈరోజు బర్త్డే అంటే అందుకని ఆమె అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉంది. దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్దామనుకున్నాము, వెళ్ళామో లేదో చూడండి. అమ్మ మనవరాలి, అమ్మమ్మను మనవరాలి. ఎందుకు అనుకుంటారు? ఖాళీ లేదు, అదే ఫుల్ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఎలా ఏడు అక్కడ ఇందాక జనాలు చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోయారు అనుకున్నా, ఉన్నారు అక్కడ కూడా. అంత జనం ఉంటే అదే బస్సులు వస్తున్నా కానీ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. రావాలి అదిదా అదిదా. చూసారు కదండి, దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫుల్ రష్ ఉంది బస్ స్టాండ్లోనే. కిందకి బస్ స్టాండ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ జనాలను చూసి పైకి వెళ్తే చాలా టైం పడుతుంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండి ఆలోచించుకొని వెళ్దామా వద్దా అని ఆలోచించుకొని ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలు అయితే చూడండి ఎక్కడైతే ఎలా ఆడుతూ ఉన్నారో. ఫుల్ బెలూన్స్ తీసుకొని కొట్టేసుకుంటూ బెలూన్స్ ఆడుతున్నారు. ఫ్రెండ్స్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇదేంటి ప్లేట్ ఇచ్చారు, మళ్ళీ ప్లేట్ లాస్ట్ ప్లేట్ ఇచ్చారు అక్షంతలో. అందరూ పూలేద్దాం దాంట్లోనే అందరం కలిపా మొత్తం ఆగమాగయ్యి. ఇక్కడ వచ్చేసి మా మరదలు కూడా వచ్చేసిందండి. మరదలు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు, హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు అనమాట. ఇక్కడ వాళ్ళ బాబు అయితే వచ్చారు. వాడి పేరు మోక్ష అండి. ఇక్కడ వచ్చేసరికి పాపకి బటర్ఫ్లై కేక్ అయితే తీసుకొచ్చామండి. నేనైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే అడిగాను, ఎందుకంటే మనకి పాపకి రెడ్ కదా డ్రెస్, వైట్ అండ్ రెడ్ బెలూన్ డెకరేషన్ కూడా చేశాను. బట్ రెడ్ అయితే బాగుంటుంది అనేసి అడిగితే ఆమె మల్టీ కలర్ బాగుంటుందండి, మల్టీ కలర్ ట్రై చేయండి అని అడిగింది. అందుకనేసి మళ్ళీ మల్టీ కలర్ ఓకేలే సరేలే అని చేయమన్నాను. ఇక్కడ వచ్చేసరికి పాపకి పింక్ కలర్ క్యాప్ అయితే పెట్టారు, బర్త్డే క్యాప్. అదైతే పింక్ అయితే డ్రెస్కి మ్యాచ్ అవ్వదు అనేసి నేనైతే గోల్డ్ బాగుంటుంది కాంట్రాస్ట్ అనేసి గోల్డ్ అయితే పెట్టాను. ఇక్కడ పిల్లలందరూ వచ్చేసి నేనైతే 7:30కి చెప్పానండి కేక్ కటింగ్. అందరూ అయితే 7 o'clockకి వచ్చేసారు. అందరూ అయితే 7 o'clockకే రెడీ అయిపోయి వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక కొంతసేపు ఆ బెలూన్స్తో అయితే ఆడారండి. ఆ బెలూన్స్ తాడి నేను స్టిక్ చేసిన బెలూన్స్ కూడా అన్నిటినీ పడేశారు. ఈ బాబేనండి మా మరదలు వాళ్ళ బాబు మోక్ష. మా పిన్ని కూడా వచ్చింది. మా పిన్ని అయితే టెంపుల్ నుంచి ఇటు వచ్చింది. పిన్ని వాళ్ళ అమ్మాయి అయితే స్కూల్ వ్యాన్ ఇటు వస్తుంది అనేసి ఇక్కడికి వచ్చే వ్యాన్ ఎక్కి దిగు అంటే మంగళగిరి వచ్చే వ్యాన్ ఎక్కి పాపనైతే ఇలా రెడీ చేశానండి బర్త్డేకి. బాబు కూడా వాళ్ళ సిస్టర్కి అయితే వేసుకుంది. ఇటు కూడా చూడండి, ఈ ఫోన్ కలిసి చూడండి, ఈ ఫోన్ కలిసి చూడండి, ఇటు కూడా చూడండి. సిగ్గుపడుతున్నారు. చూసారు కదా, ఇక్కడ పిల్లలందరూ కూడా క్యాప్ వేసుకొని రెడీ అయ్యి బర్త్డే విషెస్ అయితే చెప్తూ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. టీవీలో అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పెట్టారండి బ్యాక్గ్రౌండ్లో. అందుకనేసి నేనైతే మా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను దానివల్ల. బట్ ఆ సాంగ్ పెట్టుకున్నా ఉంటే నార్మల్ రాగా పెట్టేసేదాన్ని వాయిస్. కొంచెం నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, బాగా జలుబు చేసింది.
కాఫ్ అండ్ కోల్డ్ బాగా ఉంది. బర్త్డేకి కేకు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగడం వల్ల కోల్డ్ అయితే వచ్చిందనమాట బాగా. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ అయితే క్యాండిల్ అయితే ఆన్ చేయమంటే చేశాను. అది వచ్చేసరికి బ్యాలెన్స్ ఆక ఒక సైడ్కి అయితే పడిపోయిందండి. మళ్ళీ దాన్ని సరి చేసి పెట్టేశాము. ఇక్కడ పిల్లలు అయితే ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నారు. చూద్దామనేసి చిన్న చిన్న పిల్లలు అనమాట, ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నారు. పిన్ని వాళ్ళ పాప అయితే అటు నుంచి డైరెక్ట్గా వచ్చేసింది కదా స్కూల్ నుంచి అనేసి నా టాప్ అయితే సరిపోతుంది అనేసి తనకి ఎల్లో కలర్ టాప్ అయితే ఇచ్చానండి. స్నానం చేసి ఆ టాప్ అయితే వేసుకుంది. ఇంకా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఉన్నారు. కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ అన్న అయితే చెల్లి చేత కేక్ అయితే కట్ చేయించాడండి. చెల్లికి కట్ చేయటం రాదు, సరిగా చేయదా అనేసి బాబు అయితే పట్టుకొని కేక్ అయితే కట్ చేయించాడు. పిల్లలందరూ ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళు అడ్డం రావటం మేము పక్కకి జరగండమ్మా అని చెప్పడం, మళ్ళీ రావడం, మళ్ళీ జరగండమ్మా అంటాం. ఆ బ్యాక్గ్రౌండ్లోనే బెలూన్స్ ఊడిపోతా కింద పడిపోతూ ఉన్నాం. మళ్ళీ మేము స్టిక్ చేయడం అదే సరిపోయిందండి ఆ రోజు మొత్తం. కొంచెం బెలూన్స్ అయితే పర్లేదు, ఈ ఫాయిల్ బెలూన్స్ అయితే జారుతూనే ఉన్నాయి. అది యూనికార్న్ హార్స్ ఉన్నాయి కదండి, అవి అయితే జారుతూ ఉన్నాయి కిందకి. ఇక్కడైతే కేక్ కట్ చేపించి ఫస్ట్ వాళ్ళ అన్న అయితే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాడండి వాళ్ళ చెల్లికి. అంతా మొత్తం క్రీమే తీశాడు. అరే ఎందుకురా అంత క్రీమ్ తీసావు, కొంచెం అది తీయొచ్చు కదా అంటూ ఉన్నాను. పిల్లలు అయితే అసలు ముందుకొచ్చి ఒకటే హడావిడి చేస్తూ ఉన్నారు, గోలగోలగా సందడిగా ఉంది ఆ రోజు అయితే. వాయిస్ అయితే పెడితే రాగా పెడితే బాగుండేది, బట్ టీవీలో సౌండ్ వల్ల నేనైతే మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అందుకనేసి పెట్టలేకపోయాను. చూడండి పిల్లలు అయితే ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నారు. జరగండి అని చెప్తూనే ఉన్నాం, ప్రతిసారి అడ్డం వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చి పాపకైతే వాళ్ళ డాడీకి కూడా తినిపించేశారు. నేను కూడా తినిపించేసి మన బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలి కదండి. ఆ రోజు బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ముఖ్యంగా. ఇంకా మా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసామన్నమాట పాపకి ఇలాగా. ఇంతకీ నా శారీ, మా పాప డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మా పాప డ్రెస్ అయితే చాలా బాగుంది, తన కోసమే స్టిచ్ చేయించినట్టు కరెక్ట్గా వచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. డ్రెస్లో పాప ఆ రోజు పెడతాను ఫుల్ వ్యూ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. నేను కూడా ఇలాగ శారీ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మా అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అక్షంతలు వేయండి అంటే వేస్తూ ఉన్నారు. ఇక్కడ అక్షంతలు బ్లెస్సింగ్స్ అయితే ఇంపార్టెంట్ కదా అనేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు పాపకి. వాళ్ళైతే అత్తయ్య వాళ్ళైతే తనకి మనీ ఇచ్చారులేండి, ఏమన్నా తీసుకోమనేసి, గోల్డ్ అలా ఏమైనా తీసుకోమనేసి. ప్రతిసారి గోల్డ్ అంటే కష్టం కదండి, ఈ రోజుల్లో చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఉండే కొద్దీ ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. ఏం కొంటామో అనిపిస్తుంది. కొన్నా కానీ భయమే, కొన్న కాడి నుంచి దాన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేసి కూడా భయమే. దొంగలతో వాళ్ళతో వేసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా భయమే. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్త అనమాట, తను అయితే డ్రెస్ తీసుకొచ్చిందండి పాపకి. తను కూడా అక్షింతలు వేసి ఆ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంది. తను వైట్ డ్రెస్ అయితే తెచ్చింది, చాలా బాగుంది. అందరం కలిసి అమ్మ అయితే ఫ్లవర్స్ అయితే తీసింది కదండి, అవన్నీ అందరం కలిసి ఒకసారి అయితే వేస్తూ ఉన్నాము పైకి. అక్కడ వచ్చేసి ఎందుకు నవ్వుతున్నామంటే వాళ్ళ అత్త అయితే మిస్ అయింది ఆ ఫ్లవర్స్ వేయడం, తర్వాత అయితే వేసింది, నేను మర్చిపోయాను అనేసి. ఇక్కడ వచ్చేసరికి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా చాక్లెట్స్ అవన్నీ, ఆ కేక్ అంతా కలిపి ఒక ప్లేట్స్ అయితే సెట్ చేస్తూ ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారండి, పిల్లలందరికీ ఇచ్చేసినాక పిల్లలందరూ వెళ్ళిపోయినాక ఇలాగ పాపనైతే బెలూన్స్ ఉన్నాయి కదా, కొన్ని ఫోజెస్ ఫొటోస్ తీస్తాము అంటే ఇలా వచ్చి కూర్చొని కొన్ని ఫోజెస్ అయితే ఇస్తూ ఉంది. తనకి ఫోటోలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఫోటోస్ అయితే ఇస్తుంది కానీ మనం ఫొటోస్ తీసేటప్పుడు మాత్రం చూశారు కదండి ఈ వీడియో అయితే. మా అమ్మ వాళ్ళదేను పిన్ని వాళ్ళది వీడియో క్లిప్స్ అయితే తీయలేదండి, మిస్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డే పిన్ని వాళ్ళు అయితే ఊరు వెళ్తామని స్టార్ట్ అయ్యారు. ఆ 3 days అయితే ఫుల్ వర్షాలు కదండి. ఇక్కడ వచ్చేసరికి బాయ్ చెప్దామని బయటకు వస్తే క్లౌడ్స్ అయితే వెళ్తూ ఉన్నాయి కొండపైన, వ్యూ బాగుంది కదా అనేసి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఆ రోజు కూడా ప్లానింగ్ ఉంది, బట్ వర్షం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మన వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.